కేసీఆర్ పాలనలో జూరాల దగ్గర ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇంటేక్ శ్రీశైలంకు మార్చి ద్రోహం చేశారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జూరాల దగ్గర ప్రాజెక్టు కడితే 84,000 మంది ముంపుకు గురవుతారని, శ్రీశైలం దగ్గర 11,000 మంది మాత్రమే ముంపునకు గురవుతారని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. జూరాల నుంచి గడితే 84,400 మంది ముంపుకు గురవుతారు. ఇక్కడ 11,000 మాత్రమే. 84,000 మందిని మనం ముంపుకు గురైతే వాళ్ళ ఇండ్లు షిఫ్ట్ చేయాలి. 84,000 మందిని వాళ్ళ ఇండ్లు ఖాళీ చేయించి తీసుకుపోవాలంటే ఈ రోజుల్లో ప్రాక్టికాలిటీగా సాధ్యమైద్దా? ఎంత కష్టమవుతుంది? ఒక ఊరు కాల్ చేయాలంటేనే కష్టము. 47 ఊర్లు 84,000 మందిని కాల్ చేసి కట్టగలుగుతామా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ అప్రూవల్స్, ఏ క్లియరెన్సెస్ తీసుకురాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి 90,000 కోట్లు ఖర్చు పెట్టినరు. అదే సమయంలో పాలమూరు రంగారెడ్డికి కేవలం 27,000 కోట్లు ఖర్చు పెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. 6 ఏళ్లలో డిపిఆర్ కూడా చేయలేదు. మనము డిపిఆర్ఏ కాదు 90 టీఎంసీలకు 7 అనుమతులు కూడా పాలమూరు రంగారెడ్డికి మనం సాధించినాం. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తున్నారు. మేము 90 అనుకున్నాం, వీళ్ళు 40 అంటున్నారు. వాళ్ళు ఏ జియో అయితే తీసినరో, పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే తీసినరో, 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి వాటర్ డైవర్షన్, దాని ప్రకారమే పోతున్నాము. ఇది 90 టీఎంసీలకు డిపిఆర్ సబ్మిట్ చేసి ఆ 90 టీఎంసీల డిపిఆర్ మీద వచ్చిన అనుమతులు కదా ఇవన్నీ. మీరు 7 మేము తెచ్చినాం, మీరు వచ్చిన మీ 4 అనుమతులు తెచ్చి ప్రాజెక్టు ముందుకు తీసుకుపోవాలన్నా డిపిఆర్ వాపస్ తీసుకోవాలి.